కొన్ని నెలల ముందైతే ఒక్కటే మాట విన్నాము, గోల్డ్ రేట్ పెరిగిపోతుందని. కాకపోతే అసలు కొనలేమని కూడా చాలా అయితే అనుకున్నాం. కానీ ఇప్పుడు సమయం మారింది, గోల్డ్ ధరలు కొంచెంగా తగ్గాయి. మరి మన మనసులు ఇంకా ఆగుతాయా? మనం ఇంట్లో ఉన్నా సరే మనసంతా గోల్డ్ పైనే ఉంటుంది. ఎందుకంటే అక్షయ తృతీయ వస్తుంది, అందులోనూ గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్షయ తృతీయకి గోల్డ్ కాయిన్ కొనాలా, ఆర్నమెంట్ కొనాలా, ఇప్పుడు వీడియోలో చూసేయండి. రోజుకి 10 రూపాయలైనా, 50 రూపాయలైనా, లేకపోతే 100 రూపాయలైనా మనం ఎంతో కొంత సేవింగ్ చేసి పెట్టుంచుకుంటాం కదా. అఫ్ కోర్స్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వాళ్ళకి ఎంతో కొంత సేవింగ్ కోసం పక్కన పెడతారు. సేవింగ్ చేసిన మనీతో ఇంకా కొద్ది రోజుల్లో వచ్చే అక్షయ తృతీయ, ఆ రోజు మనం కొనుగోలు చేసే అత్యంత చిన్న వస్తువైన బంగారం మన ఇంట్లో ఉండాలి. ఆ చిన్న వస్తువుల్లో ఉండే బంగారమే మనకి ఎంతో కొంత పెద్ద గోల్డ్గా మారుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో అయితే అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు కొనుగోలు చేస్తే అది శుభం, అది అభివృద్ధి, అది మనకి పెద్ద నమ్మకం అన్నమాట. కానీ చాలామంది ఏమంటారు, డబ్బు లేదు తర్వాత చూస్తాం అని వదిలేస్తారు. ఈసారి అలా కాకూడదు. ఎలాగైనా 1 గ్రామ్ కాకపోయినా 1/2 గ్రామ్ అయినా లేదా చిన్న భాగమైనా బంగారం తీసుకోవాలి. అది మనకు గర్వం, మన కష్టానికి ఒక గుర్తు అన్నమాట. సేవింగ్ పర్పస్. గోల్డ్ అనేది పెద్దవాళ్ళకే కాదు, ప్లాన్ చేసుకున్న వాళ్ళది కూడా. ఈ అక్షయ తృతీయకి నేను కూడా కొన్నాను అనిపించుకున్న రోజు చేసుకుందాం మనం ఇప్పుడు. ఈ టైంలో చాలామంది గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తారు, కానీ ఒక చిన్న తప్పు చేస్తే డబ్బు నష్టపోతాము. అందుకే గోల్డ్ షాప్కి వెళ్ళే ముందు నేను చెప్పే ఈ టిప్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మొదటిగా గోల్డ్ రేట్ చెక్ చేసుకోండి. వెళ్ళే ముందే గూగుల్లో అయినా, మీకు తెలిసిన చోటైనా, ప్రతి షాప్లో రేట్ కొంచెం తేడా ఉంటుంది ఖచ్చితంగా. రెండోది ఏంటంటే 916 హాల్మార్క్ ఉందో లేదో తప్పకుండా చూడండి. ఇది మీ గోల్డ్ ప్యూరిటీకి గ్యారెంటీ అన్నమాట. మూడోది వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ అడగండి. కొన్ని షాప్స్ ఎక్కువ తీసుకుంటే అదే ముందే క్లియర్ చేసుకోండి. ఇంకా నాలుగోది అంటే వెయిట్ చెక్ చేయాలి. స్టోన్ ఉన్న జ్యువెలరీ అయితే స్టోన్ వెయిట్ వేరుగా ఉంటుంది, నగ వేరుగా ఉంటుంది. సో స్టోన్ వెయిట్ వేరుగా ఉందో లేదో తెలుసుకోండి. ఇంకపోతే ఐదోది బిల్ తప్పకుండా తీసుకోండి. చాలా వరకు అయితే బిల్ దగ్గర నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఇంటికి తీసుకున్న తర్వాత బిల్ ఏముందని చెప్పేసి చూసుకుని తెచ్చుకున్న ఆర్నమెంట్ లేదా కాయిన్ పైన మనం మొత్తం కాన్సన్ట్రేషన్ పెడతాం అన్నమాట. సో చిన్నపిల్లల వాళ్ళ ఇంట్లో, పెద్ద ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో కొద్దిగా బిల్ పేపర్స్ అనేది ఖచ్చితంగా ఎక్కడొక చోట లోపలన్నా పెట్టేసేయండి. బిల్ లేకపోతే భవిష్యత్తులో చాలా వరకు దానిపైన వచ్చే సమస్యలు వేరుగా ఉంటాయి. అంటే అప్పుడు ఎంత తీసుకున్నామో అన్నట్టు మన పిల్లలకి ఫ్యూచర్లో కూడా కనబడితే ఇంకా బెస్ట్ అన్నమాట. సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి. ఎమోషనల్లో ఎక్కువ ఖర్చు చేయొద్దు ప్లీజ్. ఈ అక్షయ తృతీయకి స్మార్ట్గా కొనండి, సేఫ్గా కొనండి, సంతోషంగా ఉండండి. సో చిన్న ప్లానింగ్, పెద్ద సేవింగ్స్. ఈ టైంలో చాలామంది ఒకే డౌట్ అడుగుతారు, అంటే ఉంటుందన్నమాట, గోల్డ్ కాయిన్ కొనాలా లేకపోతే ఆర్నమెంట్ కొనాలా అనేది. నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక అమ్మాయి, తన పేరు సరిత అనుకుందాము, గత సంవత్సరం అక్షయ తృతీయకి గోల్డ్ కొనాలని అనుకుంది. కానీ బడ్జెట్ తక్కువ, అంటే ఆమె దగ్గర డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నమాట సేవింగ్స్ పర్పస్ ఏదైనా. అప్పుడు ఆమె 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్ చూసింది, ఒక చిన్న కాయినా లేదా ఒక చిన్న చైనా. ఆమె చాలా ఆలోచించింది, ఇప్పుడు స్టైల్ కోసం కొనాలా లేదా ఫ్యూచర్ కోసం కొనాలా అని. చివరికి ఆమె ఒక చిన్న గోల్డ్ కాయిన్ తీసుకుంది. ఎందుకంటే కాయిన్లో మేకింగ్ ఛార్జెస్ తక్కువ, భవిష్యత్తులో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతుంది. 1 సంవత్సరం తర్వాత ఆ కాయిన్ విలువ పెరిగింది. మళ్ళీ ఆ డబ్బుతో ఆమె మంచి ఆర్నమెంట్ కొనగలిగింది. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఆర్నమెంట్ తీసుకోవాలా లేకపోతే కాయిన్ తీసుకోవాలనేది ఇక్కడే అర్థం చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటే గోల్డ్ కాయిన్ బెస్ట్. మీరు వెంటనే వేసుకోవడానికి ఫంక్షన్ కోసం కొంటే ఆభరణం బెస్ట్. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ ధరలు కొంచెం తగ్గాయి, అంటే ఇది ఒక మంచి అవకాశం. చిన్న కాయిన్ అయినా కొనండి, లేకపోతే చిన్న ఆర్నమెంట్ అయినా తీసుకోండి. అక్షయ తృతీయ రోజు కొనుగోలు అంటే అది కేవలం షాపింగే కాదు, అదొక మంచి శుభారంభం కూడా. ఈసారి ఖాళీగా వదిలేకండి, మీ బడ్జెట్కు తగ్గట్టు ప్లాన్ చేయండి, స్మార్ట్గా నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తుకు ఒక చిన్న స్టెప్ వేయండి. ఎందుకంటే ఈరోజు తీసుకున్న చిన్న గోల్డ్ రేపు మీ పెద్ద భద్రత అవుతుంది. మీకు దగ్గరలో షాపుల్లో, షోరూంలో పెద్ద జ్యువెలరీస్ అంటే మలబారాలంటే షోరూమ్ లేకపోయినా ఆన్లైన్లోనే తీసుకోండి. ఎంత కొంత చిన్నది 0.1, 0.5 అన్ని కాయిన్స్ ఇప్పుడు మనకు దగ్గరలో ఇంట్లోనే కూర్చొని కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాబట్టి అవి సేవా సెక్యూర్ అని మీకు డౌట్ ఉంటుంది. చాలా వరకు ఆలోచించి మీ నిర్ణయం అనేది మీరే తీసుకోండి.
లాస్ట్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్న జార్ యాప్ అనే ఒక వీడియో ఉంది కదా, అదొకసారి చూడండి కావాలంటే. సో ఈ వీడియోలో మీకు ఒక్క పాయింట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కోడ్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.